Praise the Lord, sisters. I'm glad to be able to join you today in this sisters' meeting. Before we start, let us pray. Father, we thank you for you are our prayer hearing and prayer answering God. You have given us your Holy Spirit who indwells us and who will speak to us. Help us to hear your word, understand and obey, and help it to transform our lives. We pray and ask all this in your precious name. Amen. ఇప్పుడు ఒక పాట పాడుకుందాము. సాంగ్ నెంబర్ 653, 653 పాట పాడుకుందాము. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు, యుగ యుగముల వరకు తానే ఒకటే రీతిగా ఉండును. కాబట్టి యేసు ప్రభు ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు, ఏమేమి చేశాడో ఈ పాటలో మనము తెలుసుకుంటాము. 653 పాట పాడుకుందాం. యేసుక్రీస్తు నిన్న నేడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానేయున్నాడు, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానేయున్నాడు, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యేసుక్రీస్తు నిన్న నేడు అన్నిటికంటే ముందుగానున్నా, అన్నిటికంటే ముందుగానున్నా అల్ఫాగా తానయ్యుండి, అల్ఫాగా తానయ్యుండి తన యందు మనలా పూర్ణుల చేసే, తన యందు మనలా పూర్ణుల చేసే ఓమేగా తానయ్యుండి, ఓమేగా తానయ్యుండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానేయున్నాడు, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యేసుక్రీస్తు నిన్న నేడు. లోకము పుట్టాక మునిపే తాను, లోకము పుట్టాక మునిపే తాను మహిమలో తండ్రితో నుండే, మహిమలో తండ్రితో నుండే ప్రేమను పొందిన తానే మనకై, ప్రేమను పొందిన తానే మనకై శాశ్వత ప్రేమను చూపే, శాశ్వత ప్రేమను చూపే. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానేయున్నాడు, యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యేసుక్రీస్తు నిన్న నేడు. అనేకులైన కుమారులను, అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుటకై,
మహిమకు తెచ్చుటకై రక్షణకర్తను శ్రమల ద్వారా రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుని చేసే తండ్రి సంపూర్ణుని చేసే తండ్రి యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానేయున్నాడు యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును యేసు క్రీస్తు నిన్న నేడు జగదుత్పత్తి మొదలుకొని జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్నా దేవుని గొర్రె పిల్లగా తానై దేవుని గొర్రె పిల్లగా తానై పరమారాధన నొంది యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానేయున్నాడు యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును యేసు క్రీస్తు నిన్న నేడు నిత్యము నిలచు తన నామంబు నిత్యము నిలచు తన నామంబు నూతన సృష్టియందు తన సేవకుల సంతతి తనతో తన సేవకుల సంతతి తనతో తరతరముల వరకు నుండున్ తరతరముల వరకు నుండున్ యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానేయున్నాడు యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును యేసు క్రీస్తు నిన్న నేడు అధికంబైన కృపమహిమన్ అధికంబైన కృపమహిమన్ యుగ యుగములయందు చూపన్ యుగ యుగములయందు చూపన్ మనలాను లేపి కూర్చుండబెట్టి మనలాను లేపి కూర్చుండబెట్టి క్రీస్తుతో మన తండ్రి క్రీస్తుతో మన తండ్రి యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానేయున్నాడు యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును యేసు క్రీస్తు నిన్న నేడు
ఇట్టి మహిమన్ పొందుటకై ఇట్టి మహిమన్ పొందుటకై మనమంతా తనతో కూడా శిబిరము వెలుపట నేందల నోచి శిబిరము వెలుపట నేందల నోచి వెల్లుదమాయనతో యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానేయున్నాడు యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానేయున్నాడు యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును యేసు క్రీస్తు నిన్న నేడు. ఇప్పుడు మనం వాక్యం విందాము. సిస్టర్ జైన్ బెంగళూరు నుంచి మనకి వాక్యం అందిస్తారు. ఇంగ్లీష్లో చెప్తారు. వాక్యం ముగించిన తర్వాత నేను కొద్ది మాటలు దాన్ని తెలుగులో కూడా చెప్తాను. Today for our meditation, I would like us to study the life of Priscilla and Aquila. We read about them in 4 different chapters of the New Testament. We'll go through each of them one by one. First, we will start with Acts 18:1-3. Before that, I think an appropriate title for this study would be Together. As we go through, you will understand why this study can be named Together. Let's read Acts 18:1-3. After this, Paul left Athens and went to Corinth. There he met a Jew named Aquila, a native of Pontus, who had recently come from Italy with his wife Priscilla, because Claudius had ordered all the Jews to leave Rome. Paul went to see them, and because he was a tent maker as they were, he stayed and worked with them. So, here you find Aquila being mentioned first, and Paul goes to meet him because they both belong to the same trade or profession, that is, they were tent makers. And also because both were Jews. This was a common point between them, but also probably because Aquila was also a believer in Christ. It is not clear whether at that point of time they were believers or not. And his wife Priscilla is mentioned also in this verse, in verse 2. Hereafter, everywhere there is a reference to this couple, you will find they are mentioned together, Aquila and Priscilla. Aquila and Priscilla, Priscilla and Aquila. And in quite a few places, the name Priscilla precedes that of Aquila. So she has a major role to play in the way this family or this couple has ordered their lives. So first we see that Paul stayed with them and Paul worked with them. So what I would like to draw our attention to is Paul stayed with them. And if you look at verse 11 of chapter 18, please see Acts chapter 18 verse 11. So Paul stayed for 1.5 years teaching them the word of God. So no doubt they had the
minister of God staying in their house for 1.5 years, it is a great blessing. But as ladies and as women, we know that to show hospitality to a person for 1.5 years is not a small matter. And it demands a lot of hard work, lot of sacrifice, lot of time and energy. So this couple, Priscilla and Aquila, sacrificed all this to serve God and to serve the man of God. So this is one point I would like us to note. Especially nowadays, we are very individualistic. We value our privacy, we value our personal space, and this is a challenge to be able to show hospitality to people who come to our homes. But this is what God desires of Christian women, that we provide hospitality to people who come to our homes, and that way glorify God. Secondly, we see that Paul worked with them in the same verse, in verse 3. Now, when you see the work ethic or the standards or the principles by which Paul worked are found in Acts 20 verse 34. You yourselves know, I repeat, Acts 20 verse 34. You yourselves know that these hands of mine have supplied my own needs and the needs of my companions. In everything I did, I showed you that by this kind of hard work, we must help the weak, remembering the words of the Lord Jesus himself. Lord Jesus himself said, it is more blessed to give than to receive. So the principles which governed Paul's attitude to work is the principle which Priscilla and Aquila also adopted in relation to their work. They worked very hard, and the purpose of working hard was not to amass wealth, but so that whatever surplus money they had, they could give and share with those who were in need. And because it is more blessed to give than to receive. So this is also another lesson for us to learn as women, as sisters, because we tend to say whatever we earn, whatever our husbands earn, we want for our family. We don't want to share. But we need to take a lesson from this family that the principle which governed their earning was that whatever we have in excess, beyond our needs, we will share with others who are less fortunate than us. So firstly, we find that they were a couple who showed hospitality. Secondly, they were a couple who worked hard with their hands. And next we go to the third point. Let us see Acts 18:19. Acts 18:19. They arrived at Ephesus, where Paul left Priscilla and Aquila. So Paul stayed with this family for 1.5 years, and then Paul moved on from Corinth and was going to various places, and this couple went along with him to Ephesus. Now in those days, Ephesus is at least around 500-600 kilometers from Corinth, and you had to travel by sea. I think it would have been a very unpleasant, difficult journey, more so for a woman, to travel by sea in those days where pirates were abounding and the seas were stormy. So it would definitely not have been a comfortable journey. But Priscilla did not hesitate, and both of them have risen to the call of Paul and left Corinth. They were willing to
relocate, leave their comfort zone, and travel along with Paul. This is again a big challenge for anybody, more so ladies, because we are familiar with a particular shop, with a particular auto driver, with a particular, we have our own setup, and if we have to be uprooted and go and relocate in another place is quite a challenge. But Priscilla rose to that challenge and moved from Corinth to Ephesus to do the Lord's work and honor the call of the man of God and the call of God. So they relocate to Ephesus. So this is another point I would like to draw your attention to. Next we go on to Acts 18 verse 24. Meanwhile, a Jew named Apollos, a native of Alexandria, came to Ephesus. He was a learned man with a thorough knowledge of the scriptures. He had been instructed in the way of the Lord, and he spoke with great fervor and taught about Jesus accurately, though he knew only the baptism of John. So, Apollos taught about Jesus accurately, but he knew only the baptism of John. So he had only a partial understanding. But with whatever understanding he had, he spoke boldly in the synagogue. But Priscilla and Aquila heard him. Please see verse 26. They invited him to their home and explained to him the way of God more adequately. So the fourth point I would like us to notice is that they identify the potential in Apollos, and they knew that they have to nurture this person. Probably he was younger than them, and they expounded the word of God, or they explained the word of God and the way of God more adequately. That is what is said in verse 26. So this couple, they might not have been as famous in the forefront like Paul or Apollos, but they definitely have provided major support to two important pillars of the early church, that is Paul and Apollos. So we can also be such kind of facilitators to the word of God, to the servants of God, to the men and women of God. Even though we may not have a big talent of being powerful speakers, but if we can facilitate and identify people, that could also be our ministry. And they were right, because they encouraged, the next verse 27 says the fellow believers or the brothers there encouraged Apollos to go to Achaia and wrote letters to the disciples there to welcome him. Now, definitely the fellow believers in that church would have taken the cue from, or would have taken the cue from Apollos and Aquila and Priscilla while trying to motivate and ease and facilitate Apollos. And they were right in identifying this person, because verse 28 says, he vigorously refuted the Jews in public debate, proving from the scriptures that Jesus was the Christ. So they have identified a very wonderful man of God, a servant of God, because we find that Apollos went on to vigorously refute the Jews, proving from the scriptures that Jesus was the Christ. So, this can be the role we as women could play in identifying and nurturing talent through Sunday school or through youth meeting or one-on-one meetings with young people and children. We could be nurturers of talent. Next we go on. So these are some of the areas in Acts which
we find. Next we move on to Romans 16, where there are some more references to Priscilla and Aquila. Romans 16, 3, 4 and 5. Greet Priscilla and Aquila, my fellow workers in Christ Jesus. Verse 3. Greet Priscilla and Aquila, my fellow workers in Christ Jesus. So we already have meditated or thought about how Priscilla and Aquila have worked along with Paul, not only in the secular realm but also in the spiritual realm. They have supported him, and it is hard work. So Paul acknowledges their hard work along with him for the sake of Christ Jesus. Next, the next verse, Romans 16:4 says, they risked their lives for me. Not only I, but all the churches of the Gentiles are grateful to them. They have done some major sacrifice in risking their life for not only for Paul but for all the Gentile churches. This is what has been done is not being mentioned over here, but it is something very big, because Paul says not only me but all the churches of the Gentiles are grateful to them. That means they have played a very significant role, and this risk which they have taken has been very crucial in establishing the churches of the Gentiles at that point of time. So Paul is acknowledging their contribution, though not specifically mentioning what it is. Next we go on to 16 verse 5. Romans 16 verse 5. Greet also the church that meets at their house. So as I already mentioned, this couple was a very hospitable couple. They have kept Paul in their house for 1.5 years in Corinth, and we find that Paul stayed for 3 years in Ephesus. So there is a strong possibility that Paul operated from their house in Ephesus also, but it is not mentioned clearly, so that is only a probability. But all said and done, the Bible is very clear. Greet also the church that meets at their house. Now, as women, we know what it is. It is hard work. It is a strain. It is a responsibility. If if the church meets at your house on a regular basis, you need to clean the place, and it involves a lot of hard work and sacrifice. But they have done that. You find that the church, you'll also find in later reference that the church met in their house. This reference is to the church which met in their house in Rome. You also find that the church met in their house in Ephesus. So wherever they have gone, they have kept their home open to let the church meet. We may have buildings in which the church meets nowadays, but we could still, keep our homes open, call people over, and over tea or coffee or a meal, if we share the word of God, share the love of God, it will help in spreading the word of God. This is easily said, but more difficult to do. It demands a lot of time, sacrifice, and a willing heart to do this. And as women, we can take a leading role in this ministry. So that is the references to Priscilla and Aquila in Romans 16. Now we move on to 1 Corinthians 16, 11. All right. 1 Corinthians 16, 19. 1 Corinthians 16, 19. The churches in the province of Asia send you greetings. Aquila and Priscilla greet you warmly in the Lord, and so does the church that meets at their house. So again we find a reference to the church meeting at their house, but
this church is meeting at their house in Ephesus. This letter is being written from Ephesus to the believers at Corinth by Paul. So he is saying that the churches in the province of Asia send you greetings. Aquila and Priscilla greet you warmly in the Lord, and so does the church that meets at their house. So to be this kind of a couple, this kind of individuals, this kind of family, you have to be warm, not cold. And see, they gave their warm greetings to the church at Corinth. So, unless we have the warmth of friendship, warmth of love, we cannot reach out to people. And if we just try to be in our own shells, it is difficult. This message is a message which is applicable to, I'm not saying it just for, but I know that it is applicable to me also. It is a challenge to me and to each of us here. So we like to be, in our own cocoons, don't like to get involved with others because it is always trouble. But if we need to be involved, we need to be warm people who reach out to others. So that is the reference to Aquila and Priscilla here in 1 Corinthians 16:19. And the last reference in the New Testament to them is in 2 Timothy 4:19. This is when Paul has come to the end of his earthly journey, and you find here Paul is feels quite a lonely, and because and there's a sense of aloneness because many of the people he trusted had deserted him. Demas he uses the word Demas had deserted him, and he talks about Alexander. He had also you see was 2 Timothy 1:15. You know that everyone in the province of Asia has deserted me, including Phygelus and Hermogenes. And in another place he says Alexander deserted him. Another place he refers to Demas who left him. So Paul is a very sad, disappointed person because people have deserted him, and in this context he wants Timothy to join him. And the confidence Timothy had and Paul had in being able to leave the church and go to be with Paul is because of 2 Timothy 2:19. Greet Priscilla and Aquila and the household of Onesiphorus. So Paul in his final greetings also remembers Priscilla and Aquila because they have contributed very significantly to the building of the church in the early years of the New Testament. So he again remembers them, and he knows that they can be entrusted with the running of and completing the ministry in this place in Ephesus while Timothy was away. So these are the references and the contribution of this couple, and we find that Priscilla is playing a very leading role, and in most of the references you find Priscilla is named before Aquila. Now in the Bible, naming, the normal convention is to name the man and then the wife, but I think it is significant when the wife or the woman is named first and her husband is named later. It shows that she did take a responsible role, a leading role, and but it's not that she tried to outdo her husband or anything like that. Both together worked along with Paul, along with Apollos, along with the servants of God, along with the people of God. So that's why I thought we should name this study together, because they have together worked for the people of God, for the house of God. So to sum up, I thought we can just put the same thoughts that we have
considered now in the word together. So the word, we will start with T. T, we will say T stands for together, because everywhere in the scripture they are mentioned together. So together they have worked along with Paul and the other disciples and the people of God. Next word is O, others. You find that they reached out to others. They reached out to Paul, they reached out to Apollos, the church met in their house, they sent warm greetings to fellow believers. Their life was always concerned with others. So, this is a very important lesson we as women can learn. G we can use it to stand for the fact that they were givers. So they gave very liberally of their time, of their talent, of their treasure, of their abilities and skills, because and all that was surplus they gave to the people of God. E, expounded the word. E stands for expounded or explained. So they expounded the word of God, they explained the word of God, they nurtured people in the word of God. The next T, I would like us to think about that they were tent dwellers. Though they were tent makers by profession, they were tent dwellers. Their attitude or their perspective was of that of tent dwellers. This to understand, let us see Hebrews 11:9. Hebrews 11:9. By faith, this is referring to Abraham, by faith he made his home in the promised land like a stranger in a foreign country. He lived in tents, as did Isaac and Jacob, who were heirs with him of the same promise, for he was looking forward to the city with foundations, whose architect and builder is God. So, because of this attitude of being a tent dweller, they were able to pick up their bags and move at very little notice. They moved to Corinth, then they went to, from Rome they went to Corinth, from Corinth they went to Ephesus, from Ephesus they moved back to Rome, and then they came back again to Ephesus towards the last part of their lives. So it is because they were not strongly attached to any physical building or asset. They were able to move. So they were tent dwellers. Their perspective was that they were not tied down to any of their physical assets or belongings, and they looked for a city with foundations whose architect and builder is God. So this is the attitude they had towards the material world, and this could be our attitude too. The next letter is H. H is hard workers. We have already discussed that in Acts 20 verse 34 onwards. They worked hard with their hands, and tent making is really a job which requires a lot of physical activity. It involves the leather, and it requires hard work to be able to make a tent out of leather. So these tent makers worked very hard with their hands, not only with their hands, but also they worked very hard in supporting the people of God, the house of God, the men of God. They were encouragers. So they encouraged, we find in Acts chapter 19 that they encouraged, definitely they encouraged Paul, because Paul was going through, if you see in Acts chapter 18 itself, that Paul had gone through some time of tears and trials in Acts 18. That is when he was living with them. So they have shared his tears and suffering right through. So they have encouraged and eased or facilitated the ministry of Paul and of Apollos. So they encouraged Apollos to, they expounded the word of God. They encouraged him to travel to Achaia,
and they sent ensured that he had letters of introduction to the believers there. So this way they facilitated the word of God, they encouraged those who were spreading the word of God, they eased the way for those who were giving the word of God. The last word is R. Last letter is R. They risked their lives. So as I already mentioned, we do not know in what manner they have risked their lives, but Paul acknowledges their contribution and says that not only he but all the churches of the Gentiles have to be grateful to them. So they have played a very pivotal role in the establishing of the church in the early years of the New Testament. So we also as women have a role in these times to contribute in all these ways by opening our homes, by nurturing people, by risking life if required, because it means that you have to take a stand. In these days it is difficult to take a stand. Sometimes we try to hide away, shy away from that, but they were willing even to risk their lives. They were givers and they cared about others. They were very warm and loving people. So as women, we can, through our homes and as individuals, contribute to the Church of God and the people of God in this manner. I pray that God may bless this word. ఈరోజు మనము అకుల ప్రిస్కిల్ల గురించి ధ్యానిస్తున్నాము. వీరి గురించి వేరువేరు చోట్ల కొత్త నిబంధనలో దాదాపు 4 అధ్యాయాల్లో 4 చోట్ల వ్రాయబడింది. వారికి ఈరోజు వాక్య ధ్యానానికి మనము అకుల ప్రిస్కిల్ల గురించి చూసినప్పుడు దానికి ఒక పేరు పెట్టవచ్చు మనము. అదేంటంటే టుగెదర్, అంటే కలిసి. వాళ్ళు కలిసి ఏం చేశారో మనము ఈరోజు చూస్తున్నాము. మొట్టమొదటిగా అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనము వీళ్ళ గురించి చూస్తాము. ఇక్కడ కొరింథీలో జరిగిన సంగతి, పౌలు అకుల ప్రిసిల్ల వాళ్ళతో కలిసి ఉన్నాడు. ఎందుకు కలిసి ఉన్నారంటే వాళ్ళిద్దరు కూడా యూదులే, అందుకని త్వరగా కలిసిపోయారు. తర్వాత వారిద్దరు కూడా వృత్తికి డేరాలు కుట్టేవారే కాబట్టి వాళ్ళతో కలిసి ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడు? మొదటి సంగతి చూసినట్లయితే 1.5 సంవత్సరం పౌలు వారితో కలిసి ఉన్నారు. నిజంగా పౌలు లాంటి గొప్ప దేవుని సేవకులు మన ఇంట్లో ఉండటం అనేది గొప్ప ఆశీర్వాదము. కానీ 1.5 సంవత్సరము అంత గొప్ప దేవుని సేవకునికి ఆతిథ్యం ఇవ్వాలి, ఆయనకి అన్ని విషయాలు చూసుకోవాలంటే కష్టమైన సంగతే. స్త్రీలుగా మనకు ఆ సంగతి తెలుసు. ఒక గెస్ట్ వస్తే ఎంత పని ఉంటుంది, ఎలాగ వాళ్ళని చూసుకోవాలి అవన్నీ కూడా. కానీ 1.5 సంవత్సరం వాళ్ళు చూసుకున్నారు. రెండవదిగా వాళ్ళు కలిసి పనిచేశారు. కాబట్టి ఈ కలిసి పనిచేయటం అనేది మనము అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 34వ వచనంలో ఒక మంచి వివరణ దానికి ఉంది. ఏంటంటే వాళ్ళు పనిచేసి వచ్చిన డబ్బుని ఇతరుల కోసము ఖర్చు పెట్టడం. కాబట్టి పని చేసింది వాళ్ళు, డబ్బు సంపాదించింది వాళ్ళు, అయితే దాన్ని ఇతరుల కోసం వాళ్ళు ఖర్చు పెట్టేవారుగా ఉన్నారు. తర్వాత 3వ సంగతి ఇక్కడ అపోస్తల కార్యాల్లోనే 18వ అధ్యాయంలోనే 18వ వచనంలో వాళ్ళు ఏం చేశారంటే, పౌలు కొరింథీ నుండి బయలుదేరి సముద్రం గుండా ప్రయాణించి ఎఫెసుకి బయలుదేరుతున్నారు. పౌలు అన్ని ప్రదేశం నుంచి ప్రదేశానికి వెళ్తాడు కదా, అలాగా ఎఫెసుకి బయలుదేరుతున్నారు. ఎఫెసుకి వెళ్ళాలంటే సముద్రాలతోటి వెళ్ళాలి. మరి స్త్రీలకి ఈ సముద్ర ప్రయాణం అంటే ఎంతో కష్టమైంది కదా, ఎందుకంటే ఆ వాతావరణం వేరుగా ఉంటుంది. తర్వాత తుఫాన్లు ఉంటాయి, సముద్ర తుఫాన్లు ఉంటాయి. అంతేకాకుండా సముద్రపు దొంగలు కూడా ఉంటారు. అయినప్పటికీ కూడా కష్ట నష్టాలను ఓర్చి ఆమె ఎఫెసుకి పౌలుతో పాటు వెళ్ళింది. 4వ సంగతి మనము ఇక్కడ 18వ అధ్యాయంలోనే 24వ వచనము నుంచి 26వ వచనము అవి చూసినప్పుడు అపోల్లో అనే ఒక గొప్ప విద్వాంసుడు ఎఫెసుకి వచ్చాడు. అయితే వీళ్ళు 26వ వచనంలో అక్కడ ఏం చదువుతున్నామంటే, మరి పూర్తిగా విశదపరిచిరి అని రాయబడింది. అంటే ఆయనకు తెలిసిన వాక్యాన్ని ఆయనకి తెలిసిన దానికన్నా ఇంకా ఎక్కువగా వాళ్ళు చక్కగా దాన్ని విశదపరిచారు, అంటే వివరించారు అని దాని యొక్క అర్థము. మనము గొప్ప పేరు పొందిన బోధకులము కాకపోవచ్చు, అయితే ఇప్పుడు ఈమె అలా కాదు కదా, ప్రిసిల్లా ఎక్కడ బోధన చేసినట్టు మనకి కనిపించదు. కానీ
అటువంటి గొప్ప బోధకుల వెనక ఉండి వాళ్ళకి సహాయపడతా అలా ఉన్నప్పుడు మనం చాలా మనం విషయాలు నేర్చుకుంటాము అంతే అన్న సంగతి కూడా మనం నేర్చుకుంటాము. మనము అలాగా దేవుని సేవకులకి వాళ్ళకి వెనకాలండి వాళ్ళకి సహాయపడే వాళ్ళగా, వాళ్ళని ఎత్తిపట్టే వాళ్ళంగా, వాళ్ళని గుర్తుపట్టే వాళ్ళంగా, వాళ్ళని బలపరిచే వాళ్ళంగా మనం ఉండాలని ఇక్కడ మనము 4వదిగా నేర్చుకుంటున్నాము. ఇంకా 5వదిగా మనము రోమా 16వ అధ్యాయం 3వ వచనంలో చూస్తున్నాము. 4 సంగతులు అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలోనే చూసాము. ఇక్కడ రోమా 16:3లో ఒక మంచి మాట వ్రాయబడింది. అదేంటంటే పౌలు కొరకు ప్రాణములనిచ్చుటకు వారు తెగించిరి అని. ఏ సందర్భమో ఎలాగ తెగించారో మనకి అంత తెలియదు. అయినప్పటికి కూడా ఇక్కడ ప్రాణాలు ఇస్తానికి కూడా వాళ్ళు తెగించారు అన్న సంగతి వ్రాయబడింది. కాబట్టి గొప్ప సమర్పణ జీవితాన్ని ఆకుల ప్రిసిల్లలో మనము చూస్తున్నాము. ఇంకో సంగతి 6వదిగా 16వ అధ్యాయము రోమాలోనే రోమా 16లోనే 5వ వచనంలో చూస్తున్నాము. 3 సంవత్సరాలు ఎఫెసులో పౌలుండి అక్కడ సేవ చేశాడు అని మనం చూస్తున్నాము. చాలా కష్టమైన ప్రదేశం ఎఫెసి. అలాంటి చోట పౌలు 3 సంవత్సరాలు సేవ చేశాడు. తప్పనిసరిగా ఇక్కడ రాయబడలేదు కానీ తప్పనిసరిగా అకుల ప్రిస్కిల్ల వాళ్ళ ఇళ్ళలోనే ఉండుండొచ్చు. ఎందుకంటే ముందు నుంచి వాళ్ళకి అలాంటి సహవాసం కలిగి ఉంది కాబట్టి. తర్వాత అకుల ప్రిస్కిల్ల ఇంట్లో సంఘం ఉందన్న సంగతి కూడా మనము చూస్తున్నాము. వారి ఇంటనున్న సంఘము. ఇంట్లో సంఘం పెట్టుకోవాలంటే సిలువైంది కాదు, చాలా సమర్పణ అవసరము, ఎంతో పని ఉంటుంది. కానీ అలాగా వాళ్ళు త్యాగపూరితంగా సంఘం పెట్టుకోవడానికి ఇష్టపడ్డారు. మనము ఇంకా గమనించినట్లయితే ఎక్కడికి వెళితే అక్కడ వాళ్ళు సంఘాన్ని ప్రారంభించే వాళ్ళగా ఉన్నారు. తర్వాత 7వ సంగతి మనము 1 కొరింథీ 16వ అధ్యాయము 19వ వచనంలో ఇంకో సంగతి మనం చూస్తున్నాము. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక ఎఫెసు నుంచే పౌలు ఈ పత్రికలు రాస్తున్నాడు అనమాట. రాస్తా ఏమంటున్నాడంటే అకుల ప్రిసిల్లా మీ అందరికీ వందనములు చెప్పుచున్నారు అని అంటున్నాడు. వందనాలు చెప్తున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు చాలా కలివిడిగా అందరితో కలిసి ఉండేవాళ్ళు అనమాట. మనం మామూలుగా చూసినట్లయితే మనం అలా ఏమంటానికి ఇష్టపడము, ముభావంగా పట్టి పట్టనట్లు ఉంటాము. కానీ వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు కాదనమాట. అందరితో కలివిడిగా, అందరితో కలిసి, అందరిని ప్రేమగా పలకరిస్తా వాళ్ళే అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు. కాబట్టి ఆ సంగతి మనము అందరితో కలిసిమెలిసి వాళ్ళ సంగతులన్నీ మనము పట్టించుకొని వాళ్ళని ప్రోత్సహించాలన్న సంగతి అక్కడ చూస్తున్నాము. 8వదిగా ఇంకో విషయం మనం ఇక్కడ చూస్తే అది చివరి సంగతి వీళ్ళ గురించిన రిఫరెన్స్ 2 తిమోతి 4వ అధ్యాయము 19వ వచనంలో దాని గురించి చూస్తున్నాము. పౌలు చివరిగా రాశాడు. అంతేకాకుండా పౌలు యొక్క చివరి రోజుల్లో ఈ పత్రిక రాశాడు. ఆ టైంలో పౌలు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఒంటరితనం ఫీల్ అవుతున్నాడు. అలాగా ఎందుకంటే అక్కడక్కడ మనం చూసినట్లయితే ఆసియాలో వారందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్తాడు. తర్వాత అలెగ్జాండర్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంటాడు. దేమా నన్ను వదిలిపెట్టి వెళ్ళారు అని అంటాడు. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆయన అందరూ కూడా వదిలేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో అకుల ప్రిసిల్లను పౌలు జ్ఞాపకం చేసుకుంటూ తిమోతికి ఆ సంగతి రాస్తున్నాడు. కాబట్టి చివరి రోజుల్లో ఆయనకి ఎవరు గుర్తొస్తున్నారు? అకుల ప్రిసిల్లాని గురించి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తర్వాత 8 సార్లు సంగతులు చూసాం కదా. పైన ఒకసారి మనం గమనించినట్లయితే భార్యాభర్తల పేర్లు రాసినప్పుడు ముందు భర్త పేరు తర్వాత భార్య పేరు వస్తుంది. కానీ ఇక్కడ చాలా రిఫరెన్సుల్లో ప్రిసిల్లా పేరే ముందు వచ్చినట్లు మనము చూస్తున్నాం. ఎందుకంటే ఆమె ఎక్కువగా ప్రాముఖ్యత చెందింది, అంతేకాకుండా ఎక్కువగా పని చేసింది అని మనం అర్థం చేసుకుంటున్నాము. అంతేకాకుండా ఈ స్టడీకి మనము ఏమని పేరు పెట్టుకున్నాము? టుగెదర్ అని పేరు పెట్టుకున్నాం కదా. కలసి అన్న పేరు మంచిదని మనము అనుకున్నాము. టుగెదర్ అంటే దాని స్పెల్లింగ్ ఏంటి? TOGETHER కదా. ఒక్కొక్క అక్షరానికి వీళ్ళకి ఒక్కొక్క మంచి గుణ లక్షణం మనం చూడవచ్చు. మొదటిదా టీ అంటే టుగెదర్ అనే అనుకోవచ్చు. కలిసి వాళ్ళు ఉండేవాళ్ళు, కలిసి పనిచేసేవాళ్ళు. రెండోది ఓ అంటే అదర్స్, ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ జీ అంటే దే ఆర్ గివర్స్, వాళ్ళు ఇచ్చేవాళ్ళు, వేరే వాళ్ళకి
ఇచ్చి సహాయపడేవాళ్ళు. తర్వాత నెక్స్ట్ ఈ అంటే ఎక్స్పౌండ్ అంటే ఎక్స్ప్లెయిన్ అంటారు కదా, వివరించేవారు. వాళ్ళు వాక్యాన్ని వివరించి చెప్పారు. తర్వాత టీ అంటే టెంట్ మేకర్స్ అంటే డేరాలు కుట్టేవారు, అంటే కష్టపడి పని చేసేవారు. అంతేకాకుండా ఇది డేరా జీవితం ఏం చూపిస్తుందంటే ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఒక చోటనే మనము స్థిరంగా ఉండలేము, దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి మనము వెళ్ళాలి. వాళ్ళు కూడా అలాగే రోమా నుంచి కొరింథీకి వచ్చారు, కొరింథీ నుంచి ఎఫెస్కి వెళ్ళారు, ఎఫెస్ నుంచి మళ్ళీ బ్యాక్ రోమాకి వెళ్ళారు, మళ్ళీ చివరి రోజుల్లో మళ్ళీ ఎఫెస్కి వచ్చారనమాట. కాబట్టి వాళ్ళు నిజంగా డేరా జీవితాన్ని జీవించారు. టీ తర్వాత హెచ్ అంటే హార్డ్ వర్కర్స్, అంటే కష్టపడి పనిచేసేవారు, అంటే కష్టపడే తత్వం కలవాళ్ళు అనమాట. తర్వాత ఇంకో ఈ వచ్చింది కదా, ఈ అంటే ఎంకరేజెస్, వాళ్ళు ఇతరులను ప్రోత్సహించేవాళ్ళు. ఇతరులని మనకి తెలుసు కదా, పౌల్ని ఎంకరేజ్ చేశారు, ఇంకా తర్వాత అపోల్లోని ఎంకరేజ్ చేశారు. కాబట్టి అలాగ వాళ్ళు ఇతరులని ప్రోత్సహించేవాళ్ళు. చివరిగా ఆర్ అంటే దే రిస్క్ దేర్ లైఫ్, అంటే రిస్క్ తీసుకున్నారు, ప్రాణం ఇచ్చుటకు తెగించారు, దేవుని సేవకుల కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా తెగించారు. కాబట్టి ఇంత మంచి గుణ లక్షణాలు ప్రిసిల్లా కలిగి ఉన్నాయి. కాబట్టి మనం కూడా టుగెదర్ అన్నమాట ఎప్పుడు గుర్తుపెట్టుకొని కలిసి ఉండేవాళ్ళలాగా ఇలాంటి గొప్ప జీవితాన్ని జీవించడానికి ప్రభు మనకి సహాయం చేయను కాక. ఇప్పుడు మనం కొంతసేపు ప్రార్థనలో గడుపుదాము. మనందరం కూడా మరి ఇలాంటి కోవిడ్ పరిస్థితుల్లో ఒకరినొకరు కలుసుకోలేకపోతున్నాం, కానీ ఆత్మలో ప్రార్థనలో కలుసుకుందాము. మరి మనకు తెలిసిన అంశాలు, కోవిడ్ దేవుడు తీసివేసేటట్లు ప్రార్థించండి. ప్రపంచంలో శాంతి సమాధానాలు, సంఘాల గురించి, మీ కుటుంబంలో మీ బంధువులకి రక్షణ లేని వారి గురించి కూడా ప్రార్థన చేయండి. ఆన్లైన్ మినిస్ట్రీ గురించి చేయండి, ఫిజికల్ మినిస్ట్రీ గురించి కూడా చేయండి. మేము కూడా మీకు కొంచెం దూరంలో ఉన్నాము, యుఎస్లో పిల్లల దగ్గర, అయినప్పటికీ కూడా మనందరం కూడా ఆత్మలో బంధింపబడి ఉండేటట్లు ప్రార్థన చేస్తాం. కొంతసేపు ప్రార్థనలో గడుపుదాం. ప్రైజ్ ది లార్డ్.